హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గ్రాండ్ పళ్ళు డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ దానికి వచ్చేసి నేను గోల్డ్ అయితేనేమో 4 mm బీడ్స్ అండి, వైట్ వచ్చేసి 5 mm బీడ్స్, ఇంకొక 8 mm బీడ్ కూడా ఒకటి తీసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనం పళ్ళుకి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఒకటి గోల్డ్ ఒకటి వైట్ అలా తీసుకున్నానండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకోవాలండి. మొత్తం పళ్ళు మొత్తం ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ మొత్తము కుట్టేసుకోవాలండి. పళ్ళు మొత్తం కుట్టేసుకున్నాక ఈ డిజైన్ అనేది పెళ్ళి పట్టు శారీస్కి అయితే గ్రాండ్గా ఉంటుందండి. మనం లేస్ బదులు కూడా బీడ్స్ ఉపయోగించి లేస్ టైప్లో, డిజైనరీ లేస్ టైప్లో వేసుకోవచ్చండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్ అయితే లాస్ట్కి ఫైనల్గా వచ్చేసి చాలా బాగుంటుందండి. కానీ టైం టేకింగ్ అండి, టైం అనేది చాలా పడుతుంది. సో అయినా సరే మనకి డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, నేనైతే లైన్ మొత్తం కుట్టేశానండి పళ్ళుకి. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ కింద డిజైన్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఒకటైతే కుట్టిన తర్వాత గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదండి, 2 బీడ్స్ని వదిలేసుకొని 2 లైన్స్ వస్తాయి. అప్పుడు 2 బీడ్స్ అంటే 2 లైన్స్ వస్తాయండి గోల్డ్ బీడ్స్. సో దాన్ని వదిలేసుకొని ఫస్ట్ నీడిల్ని పైకి అనేసి ఒక లాక్ చేసేసి మనం 2 బీడ్స్లోంచి కిందికి అనాలి. గోల్డ్ అండ్ వైట్ బీడ్లోంచి పక్కనున్న గోల్డ్ బీడ్లోంచి నీడిల్ అనేది తీయాలండి. తీసేసాక మనం 2 గోల్డ్ బీడ్స్ వచ్చేసి 4 mm బీడ్స్ అండి. వైట్ బీడ్స్ వచ్చేసి ఇప్పుడు తీసుకునే వైట్ బీడ్ వచ్చేసి 8 mm బీడ్ అండి. సో 2 గోల్డ్ బీడ్స్, 1 వైట్ బీడ్ అండ్ ఇంకో 1 గోల్డ్ బీడ్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నిడిల్ని వైట్ బీడ్ పైకి అనాలండి. అనేసి ఇంకొక 2 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలండి. ఇంకో 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని మధ్యలో ఉన్న ఒక గోల్డ్ పూసని వదిలేసి ఇంకొక పక్కనే ఉన్న గోల్డ్ బీడ్ లోపల నుంచి తీయాలండి. నీడిల్ని తీసి వైట్ అండ్ గోల్డ్ బీడ్ నుంచి పైకి అనాలండి. నీడిల్ అనేసి ఒక లాక్ చేసేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఒక 1 కానీ 2 కానీ లాక్స్ వేసుకొని మళ్ళీ లోపలికి కిందికి అనేసేయండి. కిందికి అనేసి కట్ చేసుకోవచ్చండి. థ్రెడ్ అనేది ఊడిపోకుండా పక్క బీడ్లోంచి తీయడం వల్ల బాగుంటుంది. ఇది చూడండి, మొత్తం కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి. కుట్టిన తర్వాత మనం 2 బీడ్స్ వదిలేసుకున్నాం కదండి గోల్డ్ బీడ్స్, దానికి కుచ్చు అనేది యాడ్ చేసుకోవచ్చండి. మనకి దగ్గరికి అవుతాయి అనుకుంటేనేమో ఇలా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం గ్యాప్ కావాలి అనుకుంటే గోల్డ్ బీడ్స్కి మధ్యలో గ్యాప్ ఇచ్చేసుకోవచ్చండి. కుచ్చుకి వైట్ బీడ్ వచ్చిన డిజైన్ కింద డిజైన్కి మనం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవచ్చండి. చూడండి, కుచ్చు అన్నీ వేసాక చాలా బాగుంటుంది అండి. చాలా గ్రాండ్గా, చాలా నీట్గా ఉంటుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇదే చాలా గ్రాండ్ డిజైన్ అండి. చాలా చూడడానికి కూడా చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. కుచ్చు అనేది మరీ పెద్దగా అవసరం లేదండి. మనము దీనికి యూజ్ చేసుకున్న వైట్ బీడ్ గోల్డ్ బీడ్ ఎంత సైజ్ వచ్చినా అంత కుచ్చు పెట్టుకున్నా చాలండి. చాలా చిన్నగా వస్తాయండి బేబీ కుచ్చు. 1/2 ఇంచే వస్తుందండి కుచ్చు అయితే. 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ వస్తుందండి కుచ్చు. కానీ చూడడానికి చాలా బాగుంటుందండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఫైనల్గా వచ్చేసి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఈ ఒకటేసి ఇది ఒకటేసేసాక అన్నీ కంప్లీట్ చేసి డిజైన్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. దగ్గర నుంచి ఇట్లా చూపిస్తాను మీకు.
చూసారు కదా, మనం శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ పెట్టేసుకొని టాజిల్స్ అనేది వేసుకోవచ్చండి, మన ఇష్టం ఇంకా అది. సో ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపించేస్తాను మీకు. శారీ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందంటే అసలు ఎవరు చూసినా కానీ వావ్ బాగుంది అనేలా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.